యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని అయ్యగారి గోపాల్ ఆచార్య అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్కిటెక్ట్ మహేష్ గౌడ్, ఎన్ఆర్ఐ వెంకటరమణారెడ్డితో కలిసి గోపాల్ ఆచార్య జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రపంచ యువతపై ఎంతో ప్రభావం చూపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు గోపాలాచార్య. ఆ మహానుభావుడి పుట్టినరోజును ఏటా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జూనియర్ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనమంతా ఈస్ట్ భారతీయులమే, మీరు కూడా అదే సనాతన ధర్మంలో నుంచి వచ్చారు. మీరు అనుకోవచ్చు ఈరోజు క్రిస్టియానిటీ, బుద్ధిజం, జెరస్ట్రాయిజం ఇలాంటి మతాలన్నీ కూడా ఇవన్నీ ఆ ఓం అన్న సనాతన ధర్మానికి బ్రాంచెసే, కొమ్మలే. స్వామి ప్రసంగించింది 5 నిమిషాలు, అది కూడా 3:45కు ప్రసంగించారు. 1893 సెప్టెంబర్ 9 సాయంకాలం లాస్ట్ స్పీకర్. 11 గంటల నుంచి పొద్దున స్వామిని వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు. మీరు రండి స్వామి వివేకానంద రండి, మీరు ప్రసంగించండి అంటే ఆయనకు భయం వేస్తూ ప్రసంగించాల. స్వామి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 5 గంటలు ఆయన మాట్లాడారు. 3:45 ఈ వాజ్ అ లాస్ట్ స్పీకర్.